ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 4వ భాగము. గురు అయితే నీ ఆలోచన సమయములో నీ గతి నీలో అణిగినదనియు బయట వ్యాపింపలేదనియు నీవు చెప్పినావు. ఆ గతి అనునది జీవశక్తి అయిన వాయువు. అట్టి జీవశక్తి బయట వ్యాపించుట చేత వాయువని పేరు కలిగెను. వాయువు అనగా చలనము. ఆ చలనము నుండియే విచారములు కలుగుచున్నవి. ఈ విచారములకే మనస్సు కర్త. చలనము గల వస్తువు నీలో అణిగిన సమయమున నీ మనస్సు నీలో అణిగినది. అందువలననే నీకు ఏదో ఒకటిని చూచుటకు కనుగొనుటకు వీలు లేకుండెను. అప్పుడు మనసులో నుండి బయట చలనమగుచుండు శక్తికే వాయువని చెప్పబడుచున్నది. అది మనస్సులో నుండి బయటకు పోక మనలోనే గతాగతము చేయుచు బ్రహ్మరంధ్రము తాకుచుండు సమయమున దానికి సమీరణమని పేరు. సమీరణమనిన బ్రహ్మరంధ్రములో ఈరానము చేసి ఉండునది లేక ముట్టుకుని ఉండునది. బ్రహ్మమనున్నది ఏది అనగా నిత్యముగా నుండి వస్తువు. ఆ వస్తువులో కలసి వేరుపడక ముట్టుకునియుండు స్థితియే ఈరానము. ఈ ప్రకారముగా నుండి గతి అనగా మనలోనే పైకి క్రిందకు నడుచుచు బయటికి పోకుండా బ్రహ్మరంధ్రములో ముట్టుకునియుండు స్థితి సమీరన్ అనబడును. ఆ విధము కాక బయట చలనముగు గతికి వాయువని పేరు. కాబట్టి ఎప్పుడు మన శక్తి మనలో లయించునో ఆ సమయమున మరొకటిని కనుగొనుట లేదని మనకు దృష్టాంతము కనబడుచున్నది. మనస్సు చలనమైనప్పుడే మనకు అన్ని అవస్థలు కలుగుచున్నవి. అది తప్ప మన చలనము మనలో నిలిపి ఆలోచించు సమయమున మనకు బుద్ధి కలుగుచున్నది. అది ఎట్లనగా ఆలోచించు సమయమున విషయము జ్ఞాపకము వచ్చుటకు తెలివి అయి ఎక్కడి నుండి జ్ఞాపకము కలుగుచున్నదనగా ప్రకాశము నుండి. ప్రకాశమెక్కడ నుండి కలుగుచున్నదనగా అగ్నిలో నుండి. అగ్ని వాయువులో నుండి. అప్పుడు వాయువై అగ్ని అయి ప్రకాశమై బుద్ధిగా నుండి మన జీవశక్తి మనలో అణిగినప్పుడే మనకు తెలివి కలుగుచున్నది. అప్పుడు బుద్ధి అని వస్తువేది? శిష్య జీవశక్తి. గురు బుద్ధి అయి జీవశక్తి అయిన వస్తువు మనలో నుండి చలనమై వాయువు బయటకు పోవుచున్నది మాయ అనబడును. ఏదో ఒకటి లేకుండా పోచున్నదో అది మాయ అని చెప్పుటకు కారణము. ఏదో ఒకటి అనునది బుద్ధి. ఆ బుద్ధి వాయురూపముగా బయటకు పోయి నశించుటకు మాయ అని పేరు. దీని వలననే మన యొక్క మాయ అనియు అది మనలో నుండి ఉద్భవించినదని చెప్పుటకు కారణము. తాను అనినా ఎవరని నీవు ఆలోచించతివి. శిష్య తా అనినా అతడు. గురువు అప్పుడు మాయ యొక్క ఉద్భవము ఎక్కడి నుండి? శిష్య వానిలో నుండియే. గురువు అయితే మాయ అనునది మునుపు చెప్పిన ప్రకారము ఉద్భవించినది. దానికి పిమ్మటనే మనసు యొక్క ఉద్భవము. ఆ మనసే గురువు. 2వ అధ్యాయము. శిష్య గురు ప్రపంచమనున్నది వాని మనస్సే అనియు ఆ మనసే గురువనియు చెప్పినారు కదా. అట్లయిన ప్రపంచమే మనకు గురువై వచ్చుచున్నది కదా. గురు అవును, కానీ నీవు గ్రహించిన ప్రకారము కాదు. ఎలాగైనా పై అధ్యాయంలో వివరించిన ప్రకారము మాయ నుండియే 2 అవస్థలు ఉద్భవించినవి. మొదటిది కారణము, రెండవది కార్యము. ఈ రీతిగా 2 అవస్థలు చేరు సమయముననే ప్రపంచము కలుగుచున్నది. దానిలో కార్యమనున్నదేది, కారణమనున్నదేది అది మనము కనుగొనవలెను. కార్యమనున్నది ఏదో ఒకటి అనుభవంలో వచ్చి ఫలమే వచ్చి ఏదో ఒకటి దొరకనో అది కార్యము. ఏ విధముగా అనుభవంలో వచ్చుచున్నదో అది దొరుకుటకు ప్రయత్నమేదో అది కారణమై ఉన్నది. శిష్య స్వామి లోకము లేని ఎడల ఈ 2 అవస్థలు కలుగునా? గురు లోకమనున్నది ఎలాగున్నదని నీకు తెలియనా? శిష్య తెలియదు. గురు అట్లయిన లోకమనున్నది 3 అవస్థలై ఉంటున్నది. అవి చూచునది, వినునది, తెలుసుకున్నది. ఇది తప్ప లోకమే లేదు. ఏలననగా చూచుటకు, వినుటకు, తెలుసుకునుటకు లేని ఎడల ఇక వేరే లోకమను అవస్థ ఏమున్నది? శిష్య వేరేదియును లేదా? లేదు. గురు కాబట్టి ఈ 3 అవస్థలే లోకము. ఈ 3 అవస్థలు మనకేమైనది? కార్యమైనదా, కారణమైనదా? శిష్య కార్యమైనది. గురు అప్పుడు లోకమును చూచుటకు, వినుటకు, తెలుసుకునుటకు మనకేమి కావలియును? శిష్య మనసుండవలెను.
గురు మనసు లేకున్నా ఏదో ఒకటి చూచుటకు వినుటకు తెలుసుకుంటూ కారణమేది? శిష్య మనస్సు. గురు అప్పుడు మనస్సు కారణము, మరి మిగిలినవన్నీ కార్యము అయినది. అది ఎలాగనగా, నీకు ఇప్పుడు హఠాత్తుగా 10 రూపాయలు కావలసి వచ్చినది. ప్రస్తుతము నీ చేతిలో లేవు. నీ స్నేహితుడగు మరికొని వద్ద నున్నట్లు తెలిసినది. వాని వద్ద నుండి డబ్బు లభింపవలెనని నీవు ఏమి చేయవలను? శిష్య వానిని అడగవలెను. గురు అడిగినప్పుడు లభించినది. వాని వద్ద లభించినది కార్యమా కారణమా? శిష్య కార్యమైనది. గురువు అట్లు దొరుకుటకు కారణమేమి? శిష్య కావలనని అడుగుట. గురు అప్పుడు ఏది మనకు దొరుకునో అది కార్యమును, అది లభించుటకు చేయు ప్రయత్నమేదో అది కారణమును అగును. అప్పుడు ఆ ప్రయత్నమేమైనది? శిష్య అడుగుట అయినది. గురు ఆ అడుగుట నీకెక్కడ నుండి వచ్చినది? శిష్య మనస్సులో నుండి. గురు అప్పుడు కారణమేది? శిష్య మనస్సు. గురు కారణమన్నది వాని మనస్సును, కార్యమనున్నది లోకమునై ఉన్నది. లోకమనున్నది సర్వచరాచరములను అణిగినదై ఉన్నది. అనగా బ్రహ్మ మొదలు చేమ వరకు ఉండునది. అట్లుండగా బ్రహ్మయని ఒకరిని మీరు గ్రహించితిరి కదా. బ్రహ్మ మీకు ఒక ఉపదేశమును చేయును. దానిని మీరు అభ్యాసము చేయని ఎడల ఫలము కలుగునా? శిష్య కలగదు. గురు చేమ మీకొక ఉపదేశమునిచ్చును. దానిని మీరు అభ్యాసము చేయని ఎడల శిష్య ఫలము దొరకదు. గురు బ్రహ్మ ఇచ్చిన ఉపదేశమును సరిగా చేసిన ఎడల శిష్య దానికి ఫలము దొరుకును. గురు చేమ ఇచ్చిన ఉపదేశమును సరిగా చేసిన ఎడల శిష్య దానికిని ఫలము దొరుకును. గురు అప్పుడు బ్రహ్మను చేమను వ్యత్యాసముగా తలచుటకు వీలున్నదా? శిష్య వీలులేదు. గురు అది ఎలాగునా? బ్రహ్మ ఇచ్చిన ఉపదేశమని గొప్పదని, సృష్టికర్తయని తలచి దానిని చేయని ఎడల దానికి ఫలము దొరకదు. చేమ ఇచ్చిన ఉపదేశమును గ్రహించి దానిని అల్పజీవిగా తలచక దానిని చేసిన ఫలము దొరకకును పోదు. కాబట్టి బ్రహ్మకును చేమకును వ్యత్యాసము లేదని చెప్పుటకు కారణము. అప్పుడు మనకు ఫలము దొరుకుట ఎక్కడ నుండి? శిష్య మన ప్రవర్తనలో నుండి. గురు అటువంటి ప్రవర్తన ఎచ్చటి నుండి కలిగినది? శిష్య మనస్సు నుండి. గురు మనస్సు లేని ఎడల ప్రవర్తన, బ్రహ్మ, చేమ, లోకము ఏదొకటియూ కలుగునా? శిష్య కలుగదు. గురు కాబట్టి బంధ మోక్షములకు మనస్సే కారణమనియు, గురు శిష్యుడను భేదము లేదనుటకు కారణము వాని మనస్సే గురువు. అటువంటి మనస్సైన గురుస్థానం ఎక్కడో చెప్పుము. శిష్య అది నా హృదయము. గురు హృదయమును స్థానమేది? దానిని తాకుచూపుము. శిష్య ఇదిగో నా వక్షస్థలం మధ్య నుండి గుండియ. గురు అదెప్పుడు హృదయము కాదు. హృదయం అని చెప్పబడినది మనస్సు యొక్క స్థానము కదా. శిష్య అవును. గురు అయితే మనస్సు లేని ఎడల ఏదైనా సృష్టి కలుగునా? శిష్య కలుగదు. గురు అయితే ఈ దినమున పుట్టిన బిడ్డకు మనసు కలదా లేదా? శిష్య కలదు. గురు అది ఏడ్చుచున్నది మరియు పాలు త్రాగుచున్నది కదా. శిష్య అవును. గురు కానీ ఈ బిడ్డ నిద్రించినప్పుడు పాలు త్రాగునా ఏడ్చుచున్నదా? శిష్య లేదు. గురు ఎందువలన? శిష్య అప్పుడు దానిలో ఏదొక స్మరణ లేదు. గురు అప్పుడు దాని కారణమేమి? అప్పుడు దానిలో ఏమీ లేదు. శిష్య అప్పుడు దానిలో ఏమీయూ లేదు. గురు దానిలో ఏమీయూ లేదని చెప్పవచ్చునా? ఏమీయూ లేని ఎడల అది శవము కదా. కాబట్టి అందులో ఏమున్నది? శిష్య జీవుడున్నాడు. గురు కానీ జీవుడు మూత్రముండునప్పుడు ఈ విధముగా ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకున్నటకు సాధ్యమగునా? శిష్య సాధ్యము కాదు. గురు జీవుడు ఏదైనా వినుటకు, చూచుటకు, తెలుసుకున్నటకు సాధ్యమగునా? శిష్య సాధ్యము కాదు. గురు జీవునకు ఏదైనాను చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు ఏమి ఉండవలేను? శిష్య మనసుండవలేను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మ.